అలర్ట్గా లేకుండే మీ ఓటు డౌటే. మీరు కనుక అలర్ట్గా లేకపోతే ఇక మీ ఓటు ఉండదుగా. వాళ్ళు ఇప్పుడు ఏదైతే మీ 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 సంబంధించినటువంటి ఓటు మళ్ళీ మీకు కావాలి, మీకు నిజంగా కూడా మీరు జెన్యున్గా ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళే అయినట్టయితే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బిఎల్ఓలు ఇప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి అంశాలు కావచ్చు, మీరు సమర్పించాలనుకుంటున్నటువంటి ఆ పత్రాలు కావచ్చు, మీరు ఆ బిఎల్ఓలకు వచ్చి సహకరిస్తే మాత్రమే మీకు ఓటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోయినట్టయితే కథ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఇది ఒకసారి చూసుకోవచ్చు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ పేరు ఉన్నంత మాత్రాన ఓటు ఉన్నట్టు కాదు. ఈ లిస్టులోనే 92.36 లక్షల అనిమాలిస్ నో మ్యాపింగ్ ఓటర్లు ఉన్నారట. 92 లక్షల మంది దర్దాపుగా. మొత్తం ఓటర్లలో 3/4 మంది ఏదో ఒక వివరణ ఇవ్వాల్సిందే. బిఎల్ఓలు ఇంటికి వచ్చి ఇచ్చే నోటీసులకు స్పందించాల్సిందే. రిప్లై ఇవ్వకపోయినా, అడిగిన పత్రాలు ఇవ్వకున్న ఓటు డౌటే. ఓటర్ సర్వీస్ వెబ్సైట్లో ఎపిక్ సెర్చ్ చేసి నోటీస్ కేటగిరీ వివరాలు తెలుసుకోవచ్చు. ఆయా లిస్టులో ఉంటే ఆధారాలు రెడీగా ఉంచుకోవాలంటున్న అధికారులు. సో ఎపిక్ లిస్టులో ఉన్నంత మాత్రాన దీంట్లో ఉన్నటువంటి ఎపిక్ దీంట్లో ఏదైతే ఇప్పుడు అనాలిసిస్ నో మ్యాపింగ్ ఓటర్లు దర్దాపుగా 92.36 లక్షల మంది ఉన్నారు కదా. సో ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో మీ యొక్క పేరు ఉన్నంత మాత్రం మీకు ఓటున్నట్టు కాదు లెక్క. ఓటున్నట్టు కాదు, ఇంకా డౌట్ఫుల్గానే ఉన్నట్టుగా. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్లో భాగంగా సోమవారం ప్రకటించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో పేరున్నంత మాత్రాన ఓటు భద్రంగా ఉన్నట్టు కాదు. ఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఓటు కోల్పోయే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. డ్రాఫ్ట్ లిస్టులో మొత్తం 2,64,87,213 మంది ఓటర్లు ఉన్నారట. ఇందులో అత్యధికంగా 92.36 లక్షల మంది ఓటర్లు నోటీస్ కేటగిరీలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎంత డ్రాఫ్ట్ లిస్ట్లో 2,64,87,613 మంది ఉంటే ఇందులో అత్యధికంగా 92 లక్షల మంది ఓటర్లు నోటీస్ కేటగిరీలో ఉన్నారట. నోటీస్ కేటగిరీ మీన్స్ ఏంటిదంటే ఈ 92 లక్షల మందికి నోటీసులు ఇస్తారు. ఈ నోటీసులకు కనుక మనం స్పందించకపోయినా, నోటీసులు ఇచ్చిన తర్వాత మీ పత్రాలు వాళ్ళకి ఇవ్వకపోయినా మీ ఓటు ఉండదు. ఇది జర మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక కొంతమంది అయితే ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం, వాడు ఫామ్ నింపిండు, కథం బత్త మీద పెట్టింది, మర్చిపోయింది, కథం అయిపోయింది. ఆ బిఆర్ఓకి ఇవ్వాల్సినటువంటి ఫామ్ కూడా ఇవ్వలేదు. నేను ఇంటికి పోయి ఒక 2 నెలలు అట్లా తిరుగుతూ కనబడతాను. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు ఉత్తరం తీసుకుంటుంది, వాళ్ళ ఇంటికి రాదు, నేను ఇత్తనం పోయి అంటాను. అవి అట్లా ఉన్నది అన్నట్టు. సో కాబట్టి అవి ఇవ్వనటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు దానికన్నా స్పందించేటువంటి ఒక ప్రయత్నం చేయండి. సో మొత్తం ఓటర్లలో దాదాపు 3/4 మంది ఏదో ఒక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 3/4 మంది అంటే 4 ఇంట్లో ఉంటే 3 ఇవ్వాల్సిందే. ఇప్పటికే డ్రాప్ లిస్టులోకి రాకుండా తొలగించిన 73.39 లక్షల ఓటర్లకు వీరు అదనం. ఇక వీళ్ళు ఈ 73 లక్షల మంది ఆల్రెడీ పోయిన ఎగిరిపోయిన అంతా అయిపోయింది. ఇక వాళ్ళకి ఆప్షన్ లేదుగా. ఈ 73 లక్షలతో పాటు ఈ పోయిన పోగా ఇంకా 92 లక్షల మంది ఈ డ్రాప్ లిస్ట్లో ఈ నోటీసు కేటగిరీలో ఉన్నారట వీళ్ళు. సో సాంకేతిక లోపాలు, వ్యక్తిగత వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న అనాలిసిస్లో 60.50 లక్షల మంది 2002 ఓటర్ల వివరాలతో మ్యాపింగ్ జరగని నో మ్యాపింగ్ కేటగిరీలో 31.86 లక్షల మంది ఉన్నారు. ఈ ఓటర్లలో తాజాగా ఎన్నికల అధికారులు గురిపెట్టారు. ఈ 2 కేటగిరీల కింద గుర్తించిన ఓటర్లందరికీ బిఎల్ఓల ద్వారా నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసు అందుకున్న ఓటర్లు నిర్దేశిత గడువులోగా స్పందించి సరైన ఆధారాలు సమర్పించకపోతే ఓటు హక్కు కోల్పోవడం ఖాయమని చెప్తున్నారు. ఈ క్రమంలో బిఎల్ఓల కంటే ముందే ఓటర్లు అప్రమత్తత, తమ ఓటు స్టేటస్ను ఆన్లైన్లో చెక్ చేసుకొని తుది జాబితా ప్రచురణ నాటికి ఆధారాలను సమర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు రద్దయ్యే ప్రమాదం ఉంది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నదట. ఇక్కడనే ఎక్కువ ఓట్లు కూడా ఇక్కడనే పోయినాయి. ఈ 72 లక్షల మందిలలో దాదాపుగా 50 లక్షల ఓట్లు దాదాపుగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరిలోనే చాలా మంది ఎగిరిపోయినాయి. సో ఓటర్దే బాధ్యత, ఇది ఎవరిది బాధ్యత లేదు. నువ్వు ఈ కనుక పత్రాలు సమర్పించినట్టుంటే అధికారులు ఇవి రాలేదు, బిఆర్ఓలు రాలేదని ఇది అంతా కూడా సాకులు చెప్పేటువంటి వ్యవహారం ఉండదు. ఓటర్దే బాధ్యత. ప్రస్తుతం సర్ప్రక్రియలో భాగంగా అధికారులు గుర్తించిన లోపాలను సరిచేసుకోవడం ఓటర్ ప్రాథమిక బాధ్యతగా మారింది. డ్రాఫ్ట్ లిస్టులో చోటు దక్కిందని ధీమాతో ఉంటే ఆఖరి నిమిషంలో ఓటర్ కార్డు చెల్లకుండా పోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నోటీసులు అందుకున్న పౌరులు తమ దరఖాస్తులతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలు నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ అధికారుల నోటీసులకు సరైన సమయానికి రిప్లై ఇవ్వకపోయినా, అడిగిన ఆధారాలు సమర్పించకపోయినా
విఫలమైన సదరు ఓటరు పేరును తుది జాబితా నుంచి శాశ్వతంగా తొలగిస్తామని వాళ్ళు చెబుతారు. కాబట్టి మీరు అలర్ట్గా ఉండకపోయినట్టయితుంటే, మీరు పత్రాలు ఇవ్వకపోయినట్టయితుంటే, మీరు నిర్దేశించినటువంటి సమయానికి ఇవ్వకుండా మీరు నిర్లక్ష్యం చేసినట్టయితుంటే మీ ఓటును మీరు కోల్పోయినటువంటి వాళ్ళు అవుతారు. సో ఎట్లా చెక్ చేసుకోవాలి? మనది డ్రాప్ లిస్ట్లో ఉన్నదా? సో మన యొక్క స్టేటస్ ఏ విధంగా ఉన్నది? అసలు డ్రాప్ లిస్ట్లో ఉన్నదా లేదా? ఆల్రెడీ తొలగించిన దాంట్లో నీ ఓటే పోయిందా మొత్తమే? కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలంటే మీ మొబైల్లో తెలుసుకోవచ్చు. ఎట్లా తెలుసుకోవచ్చు? ఓటర్లు తమ స్టేటస్ను ఎప్పటికప్పుడు సులభంగా తెలుసుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. ఓటర్ సర్వీస్ పోర్టల్ కానీ, సిఇఓ తెలంగాణ పోర్టల్ను కానీ సందర్శించి ఓటర్ కార్డు ఎపిక్ నెంబర్తో సెర్చ్ చేయడం ద్వారా తమ ఓటు సేఫ్గా ఉందో లేదో, అనాలిసిస్ కేటగిరీలో ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎలక్ట్రోల్ సెర్చ్లో ఏమైనా వ్యత్యాసాలు లేదా నోటీస్ అలర్ట్ ఉన్నట్లు చూపిస్తే వెంటనే అప్రమత్తమై సంబంధిత సవరణ ఫారాలను నింపి సిద్ధం చేసుకోవాలి. పాస్పోర్టు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లు లేదా ఇతర నివాస ధృవీకరణ పత్రాలు ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో అంతేకాకుండా వీటన్నిటి కూడా ఆ అధికారులకు సమర్పించడం ద్వారా మనకు ప్రాసెస్ ఈజీ అవుతుంది. సో డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించుకొని ఓటర్లు తమ వివరాలను ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక దాంట్లో ఉన్నది కదా, ఇక నేను ఎగిరి గంతెత్తా అంటే అది కాదు, కుదరదు. నీది డ్రాప్ లిస్ట్లో ఉన్నా, నీది ఎలా ఉన్నా కానీ నీ స్టేటస్ని ఒకసారి కనుక తెలుసుకొని మీరు దానికి ఇంకేమైనా కావాలా అదనంగా అని చెప్పేసి నీది ఏమైనా నీకు పత్రాలు సమర్పించాలన్నటువంటి ఆప్షన్ కనుక కనపడ్డట్టయితే ఇవ్వాల్సింది తప్పదిగా. కాబట్టి ఎంతమంది ఉంటాయో ఎంతమంది పోతాయో అది అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. సో దీని ద్వారా ఎక్కువగా నాకు తెలిసి మొత్తం ఈ ఓటర్ల సవరణ ద్వారా అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు పోయినటువంటి రాష్ట్రంగా ఇప్పుడు తెలంగాణ ఉంటుంది నాకు తెలిసి మొదటి స్టేజ్లోనే. కొంతమందికి అవగాహన ఉండి లేక ఇదంతా కూడా అవుతూ ఉన్నది. మొత్తానికి మరి ఏమన్నా దొంగ ఓట్లు లేవా అంటే 2-3 చోట్ల ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా పోతే కొంతమంది అర్హులైనటువంటి వాళ్ళు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది.